సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కురిచేడు ప్రాంత మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి రాజకీయ వ్యాఖ్యలు. రానున్న ఎన్నికలలో వైఎస్ జగన్ తనకు దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారని, ఆ అవకాశం ఇస్తే ఎన్నికలలో పోటీకి తాను సిద్ధం అంటూ రాజకీయమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో నెలకొని ఉన్న రాజకీయ అంశాల నేపథ్యంలో తనకు తప్పక అవకాశం కల్పిస్తారని కురిచేడు ప్రాంత మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి అత్యంత ఉత్సాహంతో వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పోటీ చేయాలంటున్నా, మరి కట్టెలు తోలుతున్నావు? మరి కట్టెల ట్రాక్టర్ అంటే నేను ఎందుకు తోలుతున్నానంటే, మరి 10 మందికి పేదవాడికి అన్నం పెట్టాలంటే మరి అటువంటి పని చేయాలా. ఎమ్మెల్యే అనేది ఇంకా 2 నెలలు ఉంది. మరి పెద్దోళ్ళు పోయి విజయవాడలో కూకున్నారు, ఏది ఎమ్మెల్యే సీట్ల కోసం. ఒక్కొక్కడు మినిమం వాళ్ళు ఏమంటారంటే నేను 100 కోట్లు పెడతానని ఒకడు, 100 కోట్లు పెడతానని ఒకడు. వాళ్ళు 100 కోట్లు కాదు పెట్టేది, మనకు ఓటుకు 1500 ఇచ్చి, ఓటుకు 1500 దాకా ఇచ్చి, అంటే మనం కుక్కలతో సమానం అన్నమాట. వాళ్ళు బిచ్చుకోట్లయి ఆ రకంగా వేసి వాళ్ళు మినిమం ఏం చేస్తుండ్రు, ఒక 15 నుంచి 20 కోట్ల దాకా పెడతారు. పెట్టి ఒక్కొక్కడు 400, 500, 600, 700 అట్లా 1000 కోట్ల దాకా కూడా సంపాదించుకొని పోతుందన్నమాట. నేను అనుకునేది ఏంటంటే, నేను అతి పేదవాడిని. నేను ఎప్పుడు కూడా బాగా భారీగా కష్టం చేసినవాడిని. ఎట్లా జనములో పేదవాళ్ళలో కలిసి నేను ఒక పని చేసినవాడిని. అందుకని చెప్పి నేను ఏమనుకుంటున్నానంటే, ఈసారికి ఎట్లా మన దర్శిలో 3 పోటీ పడి ఉన్నారు, సిద్ధారాఘరావు, మద్దిశెట్టి, భూషాపల్లి. వాళ్ళ అమ్మ ఎట్టా జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆ ఇంట్లో అనేది రెండో పదవి అనేది నేను అనుకోవటంలా. మరి నేనేమనుకుంటున్నానంటే, సిద్ధారాఘరావుకి ఇచ్చినా మద్దిశెట్టికి ఇచ్చినా మళ్ళీ చేసేదే. లేకపోతే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో నాకు నేను పిలిచిత్తరు అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు 3 మాట్లాడుతున్నారు, పోటీ పడ్డారు కాబట్టి. అరే వెంకటరెడ్డి బాబాయ్ ఉంటారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడనేది నేను అనుకుంటున్నా. ఈ దర్శి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి అట్లా వైఎస్ఆర్ని, జనసేన, టీడీపీ 2 ఐలాండ్స్ 3 కూడా ఇంటికి పంపిస్తానని చెప్పి చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి నన్ను ఆశించి టిక్కెట్ నాకు ఇస్తే 1,00,000 ఓట్లతో ఈ దర్శి నుంచి ఎమ్మెల్యేగా 1,00,000 ఓట్లు, ఏది జగన్మోహన్ రెడ్డికి 1,20,000, 30,000 వస్తాయి. ఆయన తర్వాత నేనే 1,00,000 ఓట్లతో గెలుస్తానని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెబుతున్నా. పదే వాళ్ళ 3 కాదు, నాకు నేను 1,00,000 ఓట్లకు తగ్గితే నువ్వు అని అప్పుడు అడగమని చెప్పి కోరుకుంటూ, నాకు దర్శి శాసనసభ్యులుగా ఎమ్మెల్యే నేను కావాలనేది నా కోరిక. నేను ఎంతో కష్టం చేస్తున్నా. మినిమం జగన్మోహన్ రెడ్డి కోసం ఒక 10 లక్షల ఓట్లు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి రావాలి అని చెప్పి నేను కోరుకున్నా. మళ్ళీ నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతున్నావు కాబట్టి మరి నాలాంటి పేదవాడిగా నన్ను ఆశ్చర్యాలని చెప్పి కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నా.